ప్రియమైన ఆత్మీయ మిత్రులకి వందనాలు. ఈనాటి సద్ముని ఎరుక శీర్షికన 2వ విభాగంలో మనం మంచి చెడుల యుద్ధం అనే అంశం పైన ఈనాటి చర్చని మనం జరుపుకోబోతున్నాం. గత చరిత్ర తీసుకుంటే మహాభారత యుద్ధం కావచ్చు, రామాయణం కావచ్చు, ఇంకా అనేక రాజుల చరిత్ర ఏదైనా కావచ్చు. ఎప్పుడైనా ధర్మం చివరికి గెలుస్తూనే ఉంటుంది, అధర్మం ఎప్పటికీ ఓటమి పాలు అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ధర్మం యొక్క స్వభావం గెలవడమే, అధర్మం యొక్క స్వభావం ఎప్పటికీ ఓడిపోవడమే. అయితే అధర్మానికి తెలియదు అది అధర్మం మార్గాన్ని కలిగి ఉందనే విషయాన్ని, అధర్మ మార్గాన్ని పాటించే వారికి అనుభవంలోకి రాదు. కానీ అధర్మ మార్గాన్ని అనుసరించేవారు ఎప్పటికీ మానసిక సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ధర్మ మార్గంలో నడిచేవారు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. ఎందుకంటే సంతోషమే ధర్మ మార్గానికి సింబాలిక్ నేమ్. కాబట్టి అది ఎవరు పాటించినా దాని చివరి ఫలితం ఆనందం. ఉదాహరణకి మహాభారత యుద్ధంలో కౌరవులు పాండవులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు కౌరవులు ఎంచుకున్న మార్గం అధర్మపూరితమైంది, పాండవులు ఎంచుకున్న మార్గం ధర్మపూరితమైంది. ఎందుకంటే వాళ్ళు అలాంటి అధర్మపూరితమైనటువంటి క్రియలను చేస్తూ తాత్కాలిక ఆనందాన్ని అనుభవించేవారు. ధర్మపూరితమైనటువంటి పనులు, క్రియలను చేసేవారు శాశ్వత ఆనందాన్ని పొందుతారు. కానీ అంతలోపు అది అనేకమైనటువంటి కష్టాలను ఎదుర్కొన్న తర్వాతనే అది లభిస్తుంది. ఇలా యుద్ధం యొక్క చివరిలో పాండవులు గెలిచి ధర్మానికి ప్రతీకగా నిలుస్తారు. అధర్మాన్ని అనుసరించిన వారంతా ఈ లోకం నుంచి నిష్క్రమించడం జరిగింది. ఇలా ఏది తీసుకున్నా మంచి చెడుల మధ్య యుద్ధం గతంలో జరిగింది, వర్తమానంలో జరుగుతుంది, భవిష్యత్తులో జరుగుతుంది. సరే, ఇక్కడ ప్రతి మనిషిలో ఒక మహాభారత యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మరి ఆ మనిషిలో ఉన్న ఆ కౌరవులు ఎవరు, ఆ పాండవులు ఎవరు? దీనిని మనం తెలుసుకోగలిగితే ఈ శరీరం అనే కురుక్షేత్ర సంగ్రామ ప్రదేశం అంత రక్తపాతమై ప్రవహించకుండా నిరోధించగలిగి ఎక్కువ సమయం, ఎక్కువ కాలం ఈ శరీరం జీవంతో ఉంటుంది అనే విషయాన్ని కార్యక్రమంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ ఉదాహరణ తీసుకున్నా మంచి అనేది ఎప్పుడు చివరికి గెలుస్తుంది అనే విషయాన్ని నేను ఒక కథ ద్వారా చెప్పాలనేది సద్ముని ఎరుక శీర్షిక యొక్క ఉద్దేశం. ఒక మురికి గుంత ఉంటుంది. ఇదంతా ఒక మురికి గుంత. ఈ మురికి గుంతలో కొన్ని సంవత్సరాలుగా చెత్తాచెదారంతో నిండిపోయి ఉంటుంది. ఇందులోకి నీటి ప్రవాహం లేకపోవడం వల్ల నిలకడగా ఉన్నటువంటి నీరు మురికిగా మారిపోయి ఇందులో క్రిములు, కీటకాలు, దోమలు, పురుగులు ఇవన్నీ ఇక్కడ జీవిస్తూ ఉంటాయి. ఈ నీరంతా మురికిగా నిండిపోయి చాలా వికృతంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇందులో మురికి నీటిలో సైతం చిన్న చిన్న మొలకలు, చిన్న చిన్న చెట్లు కూడా మనకి పెరుగుతూనే ఉండడాన్ని చూస్తూ ఉంటాము. అయితే ఇలాంటి నీటి దగ్గరికి, ఇలాంటి మురికి గుంతలోకి ఇక్కడ జంతువులు ఈ మురికి గుంత దగ్గరికి రావడం, అక్కడ ఉన్నటువంటి ఆ మురికి నీటిని అది తాగలేకపోవడం, మళ్ళీ వెనుతిరిగి వెళ్ళిపోవడం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఈ గుంత మొత్తం స్లమ్ ఏరియాగా మారిపోయి ఏ రకమైనటువంటి మనుషులకి కానీ జంతువులకి కానీ ఇది దాహాన్ని తీర్చలేని పరిస్థితికి దిగజారిపోయి ఉంటుంది ఆ నీరు. అయితే ఇలాంటి నీటిలో సైతం కొన్ని క్రిములు కానీ
కొన్ని జలచరాలకు కొంత ఆవాసయోగ్యంగా ఉన్నప్పటికీ పెద్ద మొత్తంలో ఈ మురికి గుంత ఉపయోగం నిరుపయోగంగానే కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి మురికి గుంతలోకి ఒక సెలయేరు ద్వారా మంచినీరు పెద్ద మొత్తంలోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తర్వాత ఈ మురికి గుంతలో ఉన్న మురికి నీరు కొంత అలజడికి గురవుతుంది. ఎప్పుడైనా కానీ ఒక మంచి అనేది చెడులోకి ప్రవేశించగానే అక్కడ కొంత సంఘర్షణ జరుగుతుంది అనేది మనం గ్రహిస్తూ ఉంటాం. అలాగే ఈ సంఘర్షణ తర్వాత పెద్ద మొత్తంలో వచ్చిన మంచినీటి అప్పటి వరకు నిలకడగా ఉన్న ఈ మురికి నీరు సంఘర్షణకు గురై తన యొక్క ఆనందాన్ని ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు అని గ్రహించి వచ్చిన మంచి నీటి మొత్తాన్ని మురికి నీటిగా మార్చివేస్తుంది ఈ మురికి గుంట. సో పెద్ద మొత్తంలో వచ్చిన మంచినీరు మొత్తాన్ని తన రూపంలోకి మార్చుకొని మురికి నీరు ఒక రకమైనటువంటి అహంకారంతో ఈ మంచినీటితో ఏమంటుందంటే, ఈ మంచినీరు నీవు పెద్ద మొత్తంలో నీ మురికి గుంతలోకి ప్రవేశించావు, కానీ నీ మంచినీటిని అంతా నా రూపంలోకి నేను మార్చుకున్నాను. నీ యొక్క మంచినీటి యొక్క స్వభావం మొత్తం మురికి నీరులాగానే మారిపోయింది అనేసరికి మురికి నీరు మళ్ళీ అంటుంది, చూసావా, నీవు నన్ను మారుద్దామని నాలోకి ప్రవేశించావు, కానీ నేనే నిన్ను మురికిగా మార్చేశాను అని ఒక రకమైనటువంటి గర్వంతో ఆ మంచినీటిపై యుద్ధానికి దిగుతుంది. నువ్వు ఓడిపోయావు నా దగ్గర అని ఆ మంచినీటికి మురికి నీరు ఒక రకమైనటువంటి గర్వాన్ని ప్రకటిస్తుంది.